వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించబోతున్నటువంటి 158వ సినిమా మెగా 158. ఆ సినిమా సంబంధించి ముహూర్తం ఎప్పుడు జరుగుతుంది, సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేటువంటి ప్రశ్నలు కొంతకాలంగా అభిమానుల్ని వేధిస్తూ వస్తున్నాయి. కారణం, ఆ సినిమా యాక్చువల్గా ఈ నెల మొదట్లోనే ముహూర్తాన్ని జరుపుకోవాల్సి ఉంది. కానీ చిరంజీవి స్వయంగా దాని గురించి ట్వీట్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆ సంస్థ నిర్మించినటువంటి సినిమా జననాయకన్ ఆన్లైన్లో లీకేజ్ అవటం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ముహూర్తాన్ని జరుపుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దాన్ని వాయిదా వేస్తున్నాము, త్వరలో ఎప్పుడు జరిగేది మళ్ళీ అప్డేట్ ఇస్తామని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రకటించడం మనందరికీ తెలుసు. నెలాఖరు వచ్చేసింది. ఎప్పుడు ఈ సినిమా మెగా 158 లేదా చిరు బాబీ 2 అంటే చిరంజీవి డైరెక్టర్ బాబీ కొల్లి వాళ్ళిద్దరి కాంబినేషన్లో తయారు కాబోతున్నటువంటి రెండో సినిమా. ఇది వరకు వాళ్ళిద్దరూ వాల్తేరు వీరయ్య సినిమాకి కలిసి పనిచేయటం మనందరికీ తెలుసు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఆ కొలాబరేషన్కి చాలా క్రేజ్ వచ్చింది. మరి ఆ కాంబినేషన్లో రావాల్సినటువంటి రెండో సినిమా మెగా 158. మరి దాని అప్డేట్స్ ఏంటి తెలుసుకోవడం కోసం అభిమానులందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది, ఒక ఫోటో, ఒక పిక్చర్ బయటకు వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. కేవీఎన్ ప్రొడక్షన్స్ అంటే నిర్మాణ సంస్థ షేర్ చేసుకున్నటువంటి పోస్ట్ అది. ద స్క్రీన్ ఈజ్ సెట్ ఫర్ ఎనదర్ సెలబ్రేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. మరొక సెలబ్రేషన్ కోసం స్క్రీన్ అనేది సెట్ కాబోతోంది అని చెప్పేసి, అంటే మళ్ళీ వెండి తెర అనేది సెలబ్రేషన్ కోసం రెడీ కాబోతోంది అని చెప్పేసి. ఏ సెలబ్రేషన్ కోసం అంటే మెగాస్టార్ చిరంజీవి ర్యాప్స్ ద లుక్ టెస్ట్ ఫర్ మెగా 158. సో ఆ లుక్ టెస్ట్ ని కంప్లీట్ చేశారు చిరంజీవి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చిరు బాబీ 2 ముహూర్తం అండ్ షూట్ అప్డేట్స్ సూన్. అంటే ముహూర్తం ఎప్పుడు, అలాగే రెగ్యులర్ షూట్ ఎప్పుడు అనేది అతి త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు పంచుకున్నటువంటి పిక్చర్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్ లో, కలర్ లో కాకుండా, అంటే మళ్ళీ కలర్లో అయితే మనకి మొత్తం డీటెయిల్స్ అన్ని వివరంగా తెలిసిపోతాయనే ఉద్దేశంతో ఇలా ఒక ఫోటోని పిక్చర్ రూపంలో, అంటే లుక్ టెస్ట్, ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి. సో ఆయన ముఖం ఎలా ఉండబోతుంది, ఆయన రూపం ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇప్పుడు రివీల్ చేయట్లేదు. అందుగురించే అలా ఆయన బ్యాగ్ చూపిస్తూ కెమెరామెన్ అలాగే డైరెక్టర్ బాబీ ఇక్కడ మనకి టెస్ట్ అనేది కంప్లీట్ అయింది, సక్సెస్ అయిందని చెప్పడానికి ఇలా తంబు చూపించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో అలాగే కెమెరామన్ ఆ లుక్ టెస్ట్ ని నిర్వహించారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ మెగా 158కి సంబంధించి. మరి ఇందులో చిత్ర బృందం చెప్తున్న దాని ప్రకారం అయితే మెగాస్టార్ ఈ సినిమాలో మోస్ట్ వైలెంట్ అవతార్లో కనిపించబోతూ ఉన్నారు. అంటే ఆయన ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారో ఖైదీ నెంబర్ 150 నుంచి, అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఇలాంటి వైలెంట్ అవతార్లో ఇప్పటిదాకా కనిపించలేదు. సో అలాంటి క్యారెక్టర్లో ఈ సినిమాలో మెగా 158లో ఆయన కనిపించబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం బాబీ తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అలాగే ఆ క్యారెక్టర్, సో ఇవి మెగాస్టార్కి విపరీతంగా నచ్చేశాయి అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకని ఆయన అంత వైలెంట్గా మారాడు అంటే, మరి ఆయన కూతురికి ఒక ఆపద ఏర్పడినప్పుడు ఆమెని రక్షించుకోవటం కోసం అలాంటి వైలెంట్ అవతారంలోకి ఆయన మారాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఎవరు ఆయన కుమార్తెగా నటిస్తారు అనేది ఇప్పటిదాకైతే వెల్లడి కాలేదు. సారా అర్జున్ పేరు మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది. మరొక 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కృతి శెట్టి అలాగే అనస్వర రాజన్, ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా బలంగా వినిపిస్తుంది మాత్రం సారా అర్జున్, అంటే ధురంధర్ హీరోయిన్. మరి అలాగే చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నారు అని చెప్పేసి అది కూడా మనకు తెలుస్తోంది. ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్టే అని చెప్పేసి. కాకపోతే నిర్మాతల దగ్గర నుంచి మాత్రం ఇంకా అధికారికమైనటువంటి ప్రకటన అయితే రాలేదు. వాళ్లే చెప్పినట్టు అతి త్వరలోనే ఈ సినిమా ముహూర్తం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది అంటే ప్రకటించబోతున్నారు. ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే మేలో ముహూర్తం ఉంటుంది, జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం.
సో ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అది జూలైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది అని సమాచారం. ఆ సినిమా సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. సో ఏమైనా చిన్నపాటి కరెక్షన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. CG వరకు కూడా కంప్లీట్ అయి వచ్చేసింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మనశంకర వరప్రసాద్ గారు లాంటి కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ తర్వాత మరి రాబోతున్నటువంటి సినిమా విశ్వంభర. మరి ఇది ఒక సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో తయారైనటువంటి సినిమా. మళ్ళీ అంటే మనం ఏదైతే మనశంకర వరప్రసాద్ గారిలో చూసామో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ ఎంటర్టైనర్ని మనం చూసాం. సో దానికి భిన్నమైనటువంటి ఇతివృత్తంతో ఒక కమర్షియల్ అందమైనటువంటి సినిమా సోషియో ఫాంటసీ, దాని తర్వాత మళ్ళీ ఒక వైలెంట్ ఫిలిం. సో ఇలా భిన్నమైనటువంటి కథలు, భిన్నమైనటువంటి క్యారెక్టర్లతోటి చిరంజీవి సో మన ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం. ఈ సినిమా మెగా 158 లుక్ టెస్ట్ అయితే అయిపోయింది. మరి ఎలా కనిపించబోతున్నారు ఈ సినిమాలో, మరి అది కూడా ముహూర్తం రోజున మనకి వెల్లడి కానున్నది. మరి ఆ ముహూర్తం ఎప్పుడు? లెట్ us వెయిట్ అండ్ సీ.